నేను ఒక వారం క్రితం మా ఊరికి దగ్గరలో ఉన్న వాకాడు బ్యారేజ్ దగ్గరికి చేపలు పట్టడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఈ బాటిల్‌తో గేలం రెడీ చేసుకొని చేపలు పడుతూ కనిపించారు. ఈ రోజు నేను కూడా ఈ బాటిల్‌తో గేలం రెడీ చేద్దామని నేను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ఈ చెట్లు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళా. అక్కడ ఈ ఎండ వల్ల అనుకుంటా ఒక పొద్దుతిరుగుడు చెట్టుకున్న ఫ్లవర్స్ ఎండిపోతూ కనిపించాయి. నేను ఈ గేలం రెడీ చేసేలోపు ఎలాగో చాలా టైం అవుతుంది. ఈ లోపల ఈ ఫ్లవర్స్ నుంచి గింజలు తీసి వీటిని ఫ్రై చేసి వీటిని మంచిగా తింటూ ఈ గేలం రెడీ చేద్దామని ఈ ఫ్లవర్స్ నుంచి గింజలని తీస్తూ ఉన్నా. మామ మన పాత వీడియోస్ లో ఈ పొద్దు పొడుపు గింజల్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు చెట్టు మందే కాబట్టి మన స్టైల్ ఇంకో చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇక ఈ ఫ్లవర్స్ నుంచి గింజలను వేరు చేసి వీటిలో కొంచెం పచ్చిగా ఉన్నవి ఎండకు పెట్టేసి మిగిలిన వాటిని తీసుకెళ్లి ఒక గ్లాస్ లో సాల్ట్ కలిపి మంచిగా ఒక పెనం పెట్టి వీటిని అందులో వేసి మంచిగా ఫ్రై చేసా. ఇక ఈ పొద్దుతిరుగుడు గింజలను ఒక పేపర్ లో వేసుకుని బాటిల్ కట్ చేయడం మొదలు పెట్టా. ఇది కరెక్ట్ గా సర్కిల్ లో రాకపోయేసరికి దీన్ని పక్కన పారేసి మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకున్నా. ఈ బాటిల్ రౌండ్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ చివర 2 హోల్స్ వేసుకుని దీనికి 2 పక్కల టంగోస్ కొట్టి ఇలా ఒక గేలంలా రెడీ చేసా. నిజానికి ఈ బాటిల్ గేలం మా ఊరు చెరువులో వేయడానికి అంత వీలుగా లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న నీళ్ళని చాలా వరకు తగ్గిపోయి ఈ బాటిల్ వేయగానే నేలను తాకేస్తుంది. కానీ ఈ గేలం ఎలాగో రెడీ చేసాం కదా, ఒకసారి చెరువులో వేసి చూద్దాం, కుదిరితే ఇక్కడే చేపలు పడేద్దాం లేదంటే పక్క ఊరికి వెళ్ళిపోదాం అని చెప్పి గేలం వేసా. కానీ అనుకున్నది అయింది, ఒక చేప కూడా పడలేదు. ఇక ఈ గేలం తీసుకుని బ్యారేజ్ దగ్గరకు వెళ్ళడం మొదలు పెట్టా. దీని రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఫైనల్ గా ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయమమ్మా.